సలాం చేస్తుంది. జీ హుజూర్ అనే పరిస్థితే ఇప్పుడు అందరికీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా చూడండి, గతంలో గళమెప్పి మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ ఇదే చంద్రబాబు నాయుడు గారిని పోలవరం అనేదాన్ని స్వయంగా ప్రధానమంత్రి గారే ఆయన ఏటీఎం లాగా వాడుకుంటాడు. పోలవరం చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఏటీఎం అని చిన్న చితక వ్యక్తి కాదండి, ప్రధానమంత్రి గారే ఆయన ప్రచారంలో చెప్పారు. మరి ఇప్పుడు అది సడన్ గా మారిపోయిందా? కాదు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు, మీరు మా తల్లిదండ్రుల్ని మా ఇంట్లో వాళ్ళని తిట్టించారు, మీ తెలుగుదేశం పార్టీని అత్తపాతాళంలోకి తొక్కేస్తాను అని మాట్లాడారు. అంటే ఆ రోజున ప్రశ్నించినటువంటి ఈ గొంతులు ఇవాళ ఇన్ని తప్పులు జరుగుతుంటే కనీసం వీళ్ళు అంతర్గతంగా కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఇలా జరుగుతుంది, ఇలా ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది, మీరు చేసేటువంటి తప్పులకి మేము బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పని కూడా ఎక్కడ మాట్లాడుకోకపోగా చేసేటువంటి ఈ తప్పుల్ని వీళ్ళు సలాం చేస్తూ సమర్థిస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా మహిళల మీద అసలు అంత దారుణంగా ఇంట్లో వాళ్ళ విషయాలు మీరు మాట్లాడొద్దు అని చెప్పని ఇన్ని శ్రీరంగ నీతులు చెప్పినటువంటి వీళ్ళు ఇవాళ మరి ఒక ఛానల్, అది ఛానల్ అని చెప్పక్కర్లేదులేండి, కానీ అది వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ అనే మాట్లాడచ్చు, లేదా శాటిలైట్ ఛానల్ కానీ ఏదైనా కానీ అది ఒక టీడీపీ ప్రచార సాధనం కింద మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఏదైనా ఒక ఛానల్లో ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా రెండు పక్కల మాట్లాడగలగాలి, లేదా ఎంతో కొంత సమర్థించుకోవాలి. కానీ మరీ ఇంత అడ్డగోలుగా తన సొంత నిర్ణయాల్ని తీసుకుని వచ్చి ఎవరండి మా ఇళ్లలో మహిళకు వాడికి ఎవరికండి సంబంధం, వాడికి ఏంటి అవసరం? నడి రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పు తీసుకుని కొడితే వాడికి బుద్ధి రావాలి. కానీ ఇంట్లో ఆడవాళ్ళకి ఏం సంబంధం? నీకు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల మీదో లేదా పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీదో ఎవరన్నా మీతో అట్లా మాట్లాడితే వాళ్ళతో మీరు మాట్లాడండి, అంతేగాని నరేంద్ర గారు ఏ పార్టీ అండి? తప్పు కదా అది. మహిళల్లో ఆడవాళ్ళతో మీకు మాట్లాడే ఇది ఉందా? మహిళల్లో ఏమండి? హలో గారు వైసీపీ నుంచి ఇద్దరు పెట్టారని అడుగుతున్నారు భాష గారు. మీకు ఇబ్బంది అనిపిస్తే పర్లేదు. ఒక నిమిషం ఆగండి రఫీ గారు. సో వాళ్ళు మాట్లాడడానికి వచ్చారు కాబట్టి మేము యాక్సెప్ట్ చేస్తాం, మీ సైడ్ నుంచి కూడా వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాము. బట్ ఒక నిమిషం పాయింట్ తీసుకుంటాం. ఇద్దరున్నారు. ఒక నిమిషం ఆ పాయింట్ క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం ఆగండి. వస్తాను. నరేంద్ర గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి, నేను నెక్స్ట్ రఫీ గారి దగ్గరికి వెళ్ళాలి. ఒక నిమిషం అండి ఆగండి. ఇగో ఇదే పద్ధతి. మాట్లాడివ్వండి, వీళ్ళకి రఫీ గారు రెస్పెక్ట్ ఇవ్వండి. మాట్లాడివ్వండి వాళ్ళని. చెప్పండి నరేంద్ర గారు. ఒకటండి, మా సోదరుడు లక్ష్మణ్ రావు చూసుకుంటాడు. ఇంకోటి, మీరు ఈ పాయింట్ ఆయన రేస్ చేసినందుకు ఒక చిన్న మాట చెప్తున్నా. ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు మీరు కూటమిలో ముగ్గురున్నారండి, ముగ్గురు మీరు మాట్లాడుతుంటే మేము ఒకళ్ళు మాట్లాడట్లేదా? కూటమి మొత్తం తరపున మీరు ఒకళ్ళు మాట్లాడొచ్చు కదా రవి గారు? ఏంటండి ఇది? ఏ సంస్కారం అండి ఇది? సరే ఆ పాయింట్ వదిలేయండి, అది వేస్ట్ ఆఫ్ టైం. నరేంద్ర గారు అది వేస్ట్ ఆఫ్ టైం. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఓకే. కమ్ టు ద పాయింట్ అండి. ఒకటి చెప్తున్నాను, అసలు మనం మాట్లాడారు దీనికి. ఇప్పుడు గొడవపడ్డానికి లైవ్ లోకి రాలేదు, జనాలు చూస్తున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వినండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వింటాము. అంతేగాని ఇలా గొడవ పడుతుంటే టైం వేస్ట్ అవుతుంది. దయచేసి ఒక నిమిషం ఆగండి. అది అర్థమవుతుంది. ఒక పార్టీ నుంచి వాళ్ళ పాయింట్ ఏదో విన్నాక నేను మీ దగ్గరకు వస్తాను, డిఫెండ్ చేసుకోవచ్చు మీ టైంలో. ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. మీ ఒపీనియన్ చెప్పొచ్చు మీ టైంలో. ఒక నిమిషం ఆగండి. ఎస్ నరేంద్ర గారు. రఫీ గారు ఒక నిమిషం. నరేంద్ర గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. మేడం ఒక్క విషయం నేను చెప్తున్నానండి. ఇవాళ వాళ్ళు చేసింది తప్పు
అనేది తెలుసు కాబట్టే దాన్ని సమర్థిస్తున్నారు కాబట్టే, అది కూడా తప్పని తెలుసు కాబట్టే ఇవాళ ఏ వంక దొరకకపోతే ఇద్దరు యాంకర్లు మాట్లాడారా, ముగ్గురు యాంకర్లు మాట్లాడారా, మీ తరపు నుంచి ఇద్దరు స్పోక్స్ పర్సన్స్ వచ్చారా, ఇవన్నిటికీ నేను అడిగిన ఒకటే ఒక సమాధానం. కూటమి తరపు నుంచి ప్రతిసారి మేము ఎదుర్కొంటున్న ముగ్గురిని ప్లస్ ఒక అనలిస్ట్ గారిని ఎదుర్కొంటున్నాం. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ ఇంకొకటి నేను చెప్తున్నాను, ఏం చేసినా వాళ్ళు తప్పే చేశారు. అయినా నా సోదరుడు లక్ష్మణరావు చాలు, నేను చెప్పినంత వరకు ఈ విషయం కూడా చాలు. ఏం కంగారు పడకండి రవి గారు, మీరు చేసిన తప్పుని మీరు 10 మందిని కాదు, కూటమిలో 20 మందిని తెచ్చుకోండి, 50 మందిని తెచ్చుకోండి. ఒక్క వ్యక్తి చాలు మా తరపు నుంచి మాట్లాడగలిగేటువంటి వాడు. ఏదైనా కూడా నిజంగా మాట్లాడతాం, న్యాయంగా మాట్లాడతాం, ఏదైనా కానీ తప్పుని ఎదుర్కొంటాం. ఓకే, ఉంటానండి, బాయ్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి నరేంద్ర గారు. ఎస్ రఫీ గారు.